హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చాయ్ తాగిరా ఫ్రెండ్స్? మేమైతే చాయ్ అయితే తాగుతున్నాము. ఇప్పుడైతే అన్నం అయితే వండినా, పెసరపప్పు అయితే వేస్తున్నా. ఇలా తొందర ఎందుకు చేస్తున్నా అంటే ఇలా కారం పొడి కోతున్నా కాబట్టి తొందరగా వండుతున్నా. కారం పొడి ఎక్కడంటే మహారాష్ట్ర కోతున్నా కారం పొడికి. మళ్ళా సంవత్సరం దాకా కారం పొడి ఉండాలి కదా. అక్కడ అక్కళ్ళ ఇంటికాడ అమ్మోళ్ళ ఇంటికాడ వారం దొరుకుతుంది కాబట్టి నాకు అట్లా ఇక ఒకటేసారి సంవత్సరానికి తెచ్చుకున్నాం అనుకో, మళ్ళీ ఇక్కడ ఈ నెల మళ్ళీ ఈ సంవత్సరం దాకా పనికి వస్తుంది. అందుకనే పోతున్నా. ఇప్పుడైతే 10 గంటలకైతే ట్రైన్ ఉంటుంది. బండి మీద ఇట్లా పోవచ్చు, కాకపోతే అది మన బార్డర్ కాదు కాబట్టి బండి మీద వద్దు, పెనాల్టీ ఇట్లా పడుతుంది. అందుకనే ట్రైన్కి అయితే పోతాం. ట్రైన్ అంటే ఇక్కడనే దిగి ఇక్కడనే ఎక్కి రావచ్చు కాబట్టి మనకు అందుబాటులో 10 రూపాయలు పెడితే ఆడ, 10 రూపాయలు పెడితే ఈడ దిగుతాం కాబట్టి ట్రైన్కి అయితే వెళ్తున్నాము. మా ఆయన నేను ఒక్కదాన్ని అయితే పోలేను, ఎందుకంటే మనకు ఆ మాట రాదు, ఆ భాష రాదు, మహారాష్ట్ర భాష రాదు కాబట్టి సొప్పతోటి ఇద్దరం పోతున్నాము. చాలా మంది పోయి నిన్ననే పట్టించుకొచ్చుకున్నారు వీళ్ళందరూ, మా చుట్టుపక్కల వాళ్ళందరూ, ఈ అమ్మ ఇట్లా. ఇక ఇప్పుడైతే నేను పోతున్నా. దాదాపు అన్నం అయితే అయింది, దాదాపు పప్పుచారు చేసి వెళ్ళిపోతా. మా అక్కలు ఇట్లా నిన్ననే పట్టించుకొచ్చుకున్నారు అందరు కారం పొడి. ఇక నేనైతే ఇప్పుడు పోతున్నా. దాదాపు ఇక పని అంతా అయిపోయింది. స్నానం చేసి దాదాపు 10 గంటలకు ట్రైన్ ఉంటుంది. మళ్ళీ అటు నుంచి రిటర్న్ 4 గంటలకు ఉంటుంది. తొడిమెలు తీసుకొని 20 రూపాయల కిలో తొడిమెలు తీసినందుకు అక్కడ తీపించుకోవాలి. ఇక దాదాపు కొన్ని మనం తీయాలి, కొన్ని వాళ్ళని తీయాలి. తొందరగా పట్టించుకొని రావాలి, పని చేసుకోవాలి. నాకైతే తిరిగి అయితే సుక్కలు కనబడుతుంది. చాయ్ తాగుదాం. కానీరి మేము ఇల్లు కొనుక్కున్నాం అన్నాం కదా. ఇక ఇదే ఇల్లు. వాళ్ళు అయితే వస్తారంట సిద్దిపేట నుంచి. ఇక ఇదే ఇల్లు. ఇక ఇక్కడ మేము ఉంటాము. ఇక ఇల్లు అయితే కొనుక్కున్నాము. వాళ్ళు వచ్చినాక చూపిస్తాం మొత్తం లోపల. నేనైతే ఇక్కడ మా ఇంటికాడికి వెళ్ళి వెళ్ళాడితే వాళ్ళ ఇల్లు పక్కకే కాబట్టి చూపిస్తున్నా. ఇదే ఇల్లు. ఇది బాత్రూము. అక్కడ దాకా ప్లేస్ ఉంది. ఈ తేక్ చెట్ల ప్లేస్ మొత్తం వాళ్ళదే. అక్కడ అందాక ఇదే ఇల్లు, మేము కొనుక్కున్న ఇల్లు. పక్క పని చూపిస్తున్నా, ఇంకా లోపలికి పోలేదు. చూపిస్తా ఖచ్చితంగా. బాయ్.